మేషరాశి వారి వివాహ ప్రయత్నాలు, వృషభ రాశి వారికి సంతానం వల్ల లాభాలు, మిథున రాశి వారి మిశ్రమంగా ఉంది, శ్రమ అనంతర ధన లాభాలు అయితే ఉన్నాయి. కర్కాటక రాశి వారి గతంలో పోయిన ధనం ఇప్పుడు చేతికి అందే అవకాశం, సింహరాశి వారి గృహం సంబంధించినటువంటిది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 7/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్ష సప్తమి మంగళవారం. సప్తమి ఉదయం 8:36, ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:46, వర్జం రాత్రి 12:31 2:05 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:10 9:02 వరకు, రాత్రి 10:58 లగాయతు 11:42 వరకు దుర్ముహూర్తాలను. సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:35, అమృత గడిల ఉదయం 8 నుండి 9:15 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం మంగళవారం కాడు శుభ సమయం లేదు. సోమన యోగం ఉంది ఉదయం 11:59. భవ ఉదయం 8:36, బాలువ రాత్రి 8:06. మేషరాశి వారి వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం, బంధుమిత్రుల సంగమం ఉంది. వృషభ రాశి వారికి సంతానం వల్ల లాభాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథున రాశి వారి మిశ్రమంగా ఉంది, శ్రమ అనంతర ధన లాభాలు అయితే ఉన్నాయి వీరికి. కర్కాటక రాశి వారి గతంలో పోయిన ధనం ఇప్పుడు చేతికి అందే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటే రుణాలు ఏమన్నా తీర్చగలుగుతారు. సింహరాశి వారి గృహం సంబంధించినటువంటిది లేదా శుభకార్యాలకు సంబంధించి అధిక ఖర్చులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కన్యారాశి వారి స్థిరాస్తులు క్రయ విక్రయాలు కలిసి వచ్చుట, ఉన్నత ధనలాభం. తులారాశి వారి ప్రతి పనిలో లాభము, కార్యానుకూలతలు, అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి అప్పులు తీర్చుట, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి శ్రమతో మాత్రమే పనులు పూర్తవుతాయి, స్వల్ప ధనలాభం ఉంది. మకర రాశి వారి నిరుద్యోగులకి అనుకూలతలు, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్త శ్రవణము. కుంభరాశి వారి వివాహాది ప్రయత్న లాభాలు, సంతానం ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారి గృహ నిర్మాణ ప్రయత్న అనుకూలతలు, పెద్దల యొక్క సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. సప్తమి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం.